అందరికీ. ఈరోజు వీడియోలో కేక్ ఎలా చేద్దామో చూద్దామా. ఇప్పుడు చేసేది ప్లమ్ కేక్. యాక్చువల్గా ఇది నచ్చితే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ చూపిస్తాను. మొట్టమొదటిగా 2 గుడ్లు తీసుకొని ఇలా మిక్సీలో వేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఇది పక్కన పెట్టుకున్నాక 1 కప్పు నిండుగా గోధుమ పిండి, అలాగే ఇంకొక కప్పు నిండుగా రాగి పిండి, అలాగే 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూను బేకింగ్ పౌడరు, అలాగే 1 కప్పు నిండా బెల్లం పౌడరు, తర్వాత వచ్చేసి 1 కప్పు నిండుగా పాలు, అలాగే సగం కప్పు ఆయిల్ కూడా అవసరం. అలాగే మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఒకలాంటి కప్పు ఉంటే చాలా బెటర్. కొలతలు కొంచెం జాగ్రత్తగా కరెక్ట్గా వస్తాయి. సో ఫస్ట్గా ఏదైతే గుడ్లు మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నామో అవి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఈ జల్లెడ ఎందుకు యూజ్ చేస్తామంటే, అలా కనిపిస్తున్నాయి కదా ఉండలుగా ఉండకుండా ఉండడానికి, ఇలా రావడానికి యూజ్ చేస్తున్నాము. అలా ఇప్పుడు అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటిగా వేసుకొని మనం మెల్లిమెల్లిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకోవడమే. గోధుమ పిండి, రాగి పిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, బెల్లం పౌడర్, పాలు, ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి మెల్లిమెల్లిగా. మీరు ఒకవేళ ఫాస్ట్గా కలిపేద్దాం అనుకుంటే కనిపిస్తుంది కదా, అలా ఉండలుగా ఫామ్ అయిపోతాయి. అలా కాకుండా మెల్లిగా మిక్స్ చేయాలి. అది కూడా ఏ వైపు నుంచి తిప్పుతున్నారో ఆ వైపే. మళ్ళీ అన్ని వైపుల నుంచి తిప్పేసి పాడు చేసుకోకండి. ఒకవైపు నుంచి మీరు కలుపుతూ ఉండాలి. ఈ కలపడం అనేది అసలైన టఫెస్ట్ పార్ట్, అలాగే మెయిన్ పార్ట్ కూడా ఇదే. మొత్తం కేక్ చేసే దాంట్లో ఇది ఎంత బాగా మిక్స్ చేస్తారన్న దాన్ని బట్టి మన కేక్ ఆధారపడి ఉంటుంది. ఇంచుమించు చాలా టైం దీనికి స్పెండ్ చేయాల్సి వస్తుంది మనము. కాబట్టి చూసుకొని మెల్లిగా ఓపికతో మంచి అవుట్పుట్ రావాలంటే కొంచెం టైం మనం కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి అలా జాగ్రత్తగా చేసుకోవాలి. మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఏంటంటే, ఇది ఒక వైపు నుంచి జాగ్రత్తగా తిప్పండి. ఈ తిప్పే దాని మీదే చాలా వరకు డిపెండ్ అయి ఉంటుంది. సో అలాగా లంప్స్ లేకుండా చిన్న ఉండలు ఫామ్ అవుతున్నాయో లేదో అది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటా మిక్స్ చేసుకోండి. ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిది. లైక్ కలుపుతూనే ఉండండి. అండ్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పెద్ద వెడల్పు గల గిన్నెని పెట్టుకోవాలి. ఆ గిన్నెలో ఇసుక కానీ ఉప్పు కానీ వేసుకొని వేడి చేసుకోవాలి. వేడయ్యాక మూత తీసి మధ్యలో స్టాండ్ పెట్టుకొని ఈ కలుపుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి బేక్ చేసుకోవడమే. అండ్ ఇక్కడ వెనిలా ఎసెన్స్ ఫ్యూ డ్రాప్స్ మిక్స్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్, ఉంటే ఓకే, లేకపోయినా పర్వాలేదు. అండ్ మళ్ళీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇంకేమైనా ఫైనల్గా ఎక్కడైనా ఉండల్లా ఉన్నాయో లేదో చూసుకొని కలిపేసుకోవడమే. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మీరు కేక్ కోసం ఏదైతే మిక్స్ చేసుకున్నారో అదంతా ఈ బౌల్లో ఫిల్ చేసుకోవాలి. చూసారు కదా, రిబ్బన్ కన్సిస్టెన్సీ లాగా ఎలా వస్తుందో అలా రావాలి. అలా మొత్తం ఫిల్ చేసేసుకోవాలి. ఏ బౌల్ అయితే కరెక్ట్గా పడుతుంది అనుకుంటున్నారో అది తీసుకొని మొత్తం వేసేసుకోండి. ఇక్కడ మీరు టాపింగ్స్ లాగా ఆ కేక్ ఫినిష్ అయ్యాకైనా వేసుకోవచ్చు, లేదా దీంట్లోనే మీకు డ్రై ఫ్రూట్స్ కానీ ఇంకేమైనా వేసుకోవాలి అనుకుంటే ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా పెట్టాక పైన చల్లుకొని అయినా మూత పెట్టుకోవచ్చు. ఇదైనా మీ ఇష్టం. ఇలా కొన్ని తీసుకొని అయ్యాక మొత్తం ఏదైతే బేక్ అయిపోయిందో అప్పుడు ఇలా పైన వేసామన్నమాట. సో ఏం చేస్తుందో మీ ఇష్టం అది. అండ్ స్టవ్ మీద ఎంతసేపు పెట్టి బేక్ చేసామంటే 40 minutes. మీరు చూసుకోవాలి మధ్యలో తీసి అవుతుందో లేదో అని చెప్పి. కానీ ఇంత టైం అయితే మాత్రం పట్టొచ్చు. అండ్ లాస్ట్గా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇలా తీసేసుకొని రివర్స్ చేసేసుకోవటమే ఇది ఒక ప్లేట్లో. సో హియర్ ఈజ్ ఆ ఫైనల్ కేక్ అవుట్పుట్. టేస్ట్ అయితే బాగుంది. మనం వేసిన దాంట్లో కొన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి, ఒక 1 or 2 తప్పించి. కాబట్టి ట్రై చేయండి. ఇది మీకే. బాయ్. థ్యాంక్ యూ.